కొవ్వూరులో విభేదాలు కూటమి కొంప ముంచబోతున్నాయా? నామినేటెడ్ పోస్టుల పంపకాల్లో పేచి మిత్రుల మధ్య అగ్గి రాజేస్తుందా? జనసేనకు అన్యాయం జరుగుతోందంటూ రోడ్డెక్కిన జన సైనికులకు సమాధానం చెప్పేదెవరు? ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంపై పార్టీ శ్రేణుల రియాక్షన్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు నష్టం జరుగుతుందన్న ఆ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి? కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకుంటున్నారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార ఎన్డీఏలో కూటమిలో మిత్రపక్షాల మధ్య మొదలైన నామినేటెడ్ పోస్టుల రచ్చ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలతో చాలా కాలం నియోజకవర్గం ఇన్ఛార్జి కూడా లేక ద్విసభ్య కమిటీతో కాలం వెళ్లదీసిన పరిస్థితి. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా మాజీ మంత్రి జవహర్ ఓవైపు, వ్యతిరేక వర్గం మరోవైపు అన్నట్టే ఉంది సైకిల్ పార్టీ. ఎమ్మెల్యేగా అధికారంలో ఎవరున్నా వెనకుండి నడిపించేదెవరో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఎన్డీఏ కూటమిలో నామినేటెడ్ పోస్టులు చిచ్చురేపుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, జనసేన పార్టీ నేతల మధ్య దూరం పెంచేలా అక్కడ పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయట. కొవ్వూరులో తెలుగుదేశం, జనసేన మధ్య కలహాలకు సహకార సంఘాల అధ్యక్షుల భర్తీలో జరిగిన అన్యాయమే కారణమని బహిరంగ చర్చ నడుస్తోందట. కొవ్వూరులో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమంలో కొవ్వూరు జనసేన ఇన్ఛార్జి టీవీ రామారావు కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేపట్టారు. జన సైనికులకు కొవ్వూరులో అన్యాయం జరుగుతోందని నిరసనకు దిగడం కూటమిలో కలకలం రేపింది. కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు, తాళ్లపూడి, చాగళ్లు మండలాలు ఉంటే మొత్తం 14 సొసైటీ ప్రెసిడెంట్ పోస్టులకు ఒక్కో మండలానికి ఒక్క పదవి చొప్పున జనసేనకు కేటాయించాలని పార్టీ ఇన్ఛార్జి టీవీ రామారావు చేసిన విన్నపాన్ని కూటమి పెద్దలు పట్టించుకోకపోవడమే ఈ రాద్ధాంతానికి కారణమంటున్నారు. కొవ్వూరు మండలం కాపవరం సొసైటీ చీకట్ల సతీష్కి, తాళ్లపూడి మండలం మలకపల్లి సొసైటీ ప్రెసిడెంట్ పదవి సిద్ధ సీతారామకృష్ణకు, మద్దూరు ప్రెసిడెంట్గా జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణకు అవకాశం ఇవ్వాలని జనసేన చేసిన ప్రతిపాదనల్లో ఒక్కటి కూడా కూటమి పెద్దలు నెరవేర్చకపోవడంతో జన సైనికుల ఆవేదన కట్టలు తెంచుకుందట. 3 సొసైటీ పదవులు అడిగితే ఒకే పోస్టు జనసేనకు కేటాయించారని, అది కూడా తాము ప్రతిపాదించిన వారికి కాకుండా టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికే కేటాయించుకుంటే ఇక నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఏంటని టీవీ రామారావు ఆవేదన వ్యక్తం చేయడం జన సైనికులను సైతం కలవరపెడుతోందట. రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అన్యాయమే జరుగుతుందంటూ టీవీ రామారావు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు జన సైనికులను ఆలోచనలో పడేశాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీలో కూడా కేవలం 2 డైరెక్టర్ పదవులు మాత్రమే జనసేనకు కేటాయించారని, చివరికి ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి రావడంతో కొవ్వూరులో జనసేన భవిష్యత్ ఏంటని అంతర్మదనంలో ఉన్నారట జన సైనికులు. జనసేనకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నించిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై పార్టీ అధిష్టానం వేటు వేయడం హాట్ టాపిక్గా మారిందట. పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం, కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా టీవీ రామారావు చర్యలు ఉండడంతో ఇన్ఛార్జు బాధ్యతల నుంచి తప్పించడంతో కొవ్వూరు జనసేన నాయకులకు, క్యాడర్కి గట్టి షాక్ ఇచ్చిందట. ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? ఇలాగైతే మన పార్టీ పరిస్థితి ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా జన సైనికులు ప్రశ్నించడంతో కొవ్వూరులో కూటమి సఖ్యతకు బీటలు వారుతున్నాయి. కార్యకర్తలు అభీష్టానికి తగ్గట్టు నడుచుకోవడం తప్పైతే క్షమించండి అంటూ టీవీ రామారావు కన్నీరు పెట్టుకోవడంతో పార్టీ నిర్ణయంపై జన సైనికులు చర్చించుకుంటున్నారట. తనను బాధ్యతల నుంచి తప్పించినా పార్టీ కోసమే పనిచేస్తానని, జనసేనలోనే కొనసాగుతానని టీవీ రామారావు ప్రకటించడంతో కొవ్వూరు కూటమిలో గందరగోళం నెలకొంది. అయితే కొవ్వూరు జనసేనలో కొందరు మాత్రం గ్రూపు రాజకీయంతో టీవీ రామారావుపై అధిష్టానం చర్యను సమర్థిస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు కొవ్వూరు పర్యటనకొచ్చినప్పుడు ఆయనతో డప్పు కొట్టించిన టీవీ రామారావు ఆ తర్వాత పార్టీ మీటింగులో కూటమి నేతలపై చేసిన ఆరోపణలు ఆయనపై వ్యతిరేకతను తెచ్చిపెట్టాయని,
కొందరు చర్చించుకుంటున్నారట. మొత్తానికి మొన్నటి వరకు టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలు ఇప్పుడు జనసేనలో కూడా మొదలయ్యాయి. టీవీ రామారావుపై సస్పెన్షన్ విషయంలో అధిష్టానం పునరాలోచిస్తుందా? మరొకరికి బాధ్యతలు అప్పగిస్తుందా? అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమన్న టీవీ రామారావు ఏ బాధ్యతలు లేకపోయినా పార్టీలోనే ఉంటారో లేదో పెరుమాళ్లకే ఎరుక.